చలికాలంలో ఎక్కువ మంది న్యూమోనియా, జలుబు మరియు ఫ్లూ బారిన పడినట్లే వేసవి కాలంలో కూడా డీహైడ్రేషన్, హిట్ స్ట్రోక్, తలనొప్పి వంటి కొన్ని ఆరోగ్య సమస్యలు ప్రజలను ప్రభావితం చేస్తాయి. వేసవిలో స్నేహితులతో బార్బెక్యూ వంటలతో డిన్నర్ చేయడం సరదాగా అనిపించవచ్చు. అయితే బయట ఉష్ణోగ్రత ఎక్కువగా ఉన్నప్పుడు అధిక ఉష్ణోగ్రతలో కాల్చిన మాంసం తినడం వల్ల శరీరంలో క్యాన్సర్ ను అభివృద్ధి చేసే ప్రమాదాన్ని పెంచుతుంది. వేసవిలో వేడిని చల్లబరచడానికి చాలా మంది ప్రజలు ఇష్టపడే అత్యంత ప్రజాదరణ పొందిన స్నాక్స్ లో ఐస్ క్రీమ్ ఒకటి. అయితే ఐస్ క్రీమ్ లో అధిక కొవ్వు మరియు చక్కెర కంటెంట్ ఉండడం వల్ల ఊబకాయం మరియు మధుమేహం అభివృద్ధి చెందే ప్రమాదాన్ని పెంచుతుంది. వేసవిలో ఆల్కహాల్ డీహైడ్రేషన్ ను మరింత తీవ్రతం చేస్తుంది మరియు రోగనిరోధక శక్తిని తగ్గిస్తుంది మరియు అనేక వ్యాధులకు లోనయ్యేలా చేస్తుంది. వేసవిలో సీజనల్ ఫ్రూట్ మామిడి పండ్లకు శరీరంలో వేడిని పెంచే సామర్థ్యం ఉంటుంది. కాబట్టి వేసవిలో మామిడి పండు ఎక్కువగా తినడం వల్ల విరేచనాలు, అసౌకర్యం, తలనొప్పి వంటి అనేక అసహ్యకరమైన లక్షణాలను ఉత్పత్తి చేస్తుంది. వేసవిలో ఆయిల్ ఫుడ్స్ మరియు జంక్ ఫుడ్స్, ఫ్రై ఫుడ్స్ మొదలైనవి ప్రమాదం. వేసవిలో పాలు, వెన్న, చీజ్, పెరుగు మరియు ఇతర పాల ఉత్పత్తులు తీసుకోవడం వల్ల మీ శరీరంలో వేడెక్కుతుంది. శరీరం వేడి కారణంగా కడుపులో అసాధారణ కిణ్వ ప్రక్రియ మరియు అజీర్ణానికి కారణమవుతాయి.